బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముస్సోరిలో ఇటీవల మృతి చెందిన రాధా గాయత్రికి సింహాచలంలో దశ దినకర్మ నిర్వహించారు కుటుంబ సభ్యులు. భర్త శ్రీచరణ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా గాయత్రి భర్త తల్లికి ఫోన్ చేశారు. ఆ సమయంలోనే ముస్సోరి పోలీసులకు సమాచారం ఇచ్చారు గాయత్రి బంధువులు. శ్రీచరణ్ వచ్చి లాయర్ సమక్షంలో ముస్సోరి పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తల్లికి చెబుతున్నాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మరోవైపు శ్రీచరణ్ ఇప్పటి వరకు తమను కలవలేదని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. గాయత్రి తండ్రి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ శ్రీచరణ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మరోవైపు శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడో తెలపాలని అతని తల్లిదండ్రులను నిలదీశారు గాయత్రి కుటుంబ సభ్యులు. రైట్గా ముస్సోరి ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గత 10 రోజుల క్రితం ముస్సోరిలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రిని తన భర్త శ్రీచరణ్ హత్య చేశాడంటూ కూడా గాయత్రి తండ్రి సుధాకర్ అయితే ముస్సోరి పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద శ్రీచరణ్ మీద హత్యాయత్నంగా కేసు కూడా నమోదైంది. నేపథ్యంలో అప్పటి నుంచి కూడా శ్రీచరణ్ అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ రోజు దశదిన కర్మ అయితే సింహాచలం స్వస్థలం నివాసం ఉంటున్నటువంటి సింహాచలంలో అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీచరణ్ తల్లిదండ్రులు కూడా హాజరవడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా అంటే రాధా గాయత్రి తల్లిదండ్రులు అదేవిధంగా శ్రీచరణ్ తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం వాగ్వివాదం చోటు చేసుకుంది. శ్రీచరణ్ ఎక్కడున్నాడు అంటూ చెప్పాలంటూ కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే సమయంలో అనుకోని విధంగా శ్రీచరణ్ అయితే తన తల్లికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తూ నేను ముస్సోరి పోలీసులకైతే లాయర్ సహాయంతో లొంగిపోతున్నానని చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే విషయాన్ని అయితే అక్కడే ఉన్నటువంటి రాధా గాయత్రి తల్లి కూడా ముస్సోరి పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా ఈ విషయం నలుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు శ్రీచరణ్ ఎక్కడున్నాడు అనేది అయితే తన తల్లిదండ్రులు వెల్లడించలేదు. శ్రీచరణ్ అప్పగించాలంటూ కూడా అక్కడైతే రాధా గాయత్రి మృతురాలు రాధా గాయత్రికి చెందినటువంటి తల్లిదండ్రులు అయితే అక్కడ నిలదీయడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు తెలియదు అంటూ కూడా శ్రీచరణ్ తల్లిదండ్రులు అయితే బుకాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజంగా ముస్సోరిలో పోలీసులకి లొంగిపోవడానికి శ్రీచరణ్ వెళ్తున్నాడా లేదంటే తన తల్లికి అలా చెప్పాడా అనే దాని మీద కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ముస్సోరి పోలీసులు కూడా ఎంతవరకు శ్రీచరణ్ అరెస్ట్ చేసినట్టు గానీ లొంగిపోయినట్టుగానే ప్రకటించడం లేదు. దీంతో కొంత గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాధా గాయత్రికి గత 8 నెలల క్రితం శ్రీచరణ్తో వివాహం జరిగింది. గత 10 రోజుల క్రితం ముస్సోరిలో అంటే తల్లిదండ్రులకు కూడా తెలియకుండా వీళ్ళు ముస్సోరి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ మద్యంలో విషం కలిపి చంపాడని చెప్పి తండ్రి అయితే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ముస్సోరి పోలీసులు అయితే శ్రీచరణ్ మీద హత్యాయత్నం కేసు అయితే నమోదు చేసి అక్కడి నుంచి కూడా శ్రీచరణ్ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సింహాచలంలోనే తన ఈ పరిసర ప్రాంతాల్లోనే శ్రీచరణ్ తిరుగుతున్నాడంటూ రాధా గాయత్రి తండ్రి అయితే ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి నిజంగా ముస్సోరి పోలీసులు లొంగిపోతాడా లేదంటే శ్రీచరణ్ తల్లిదండ్రులు వీళ్ళని మాయ చేస్తున్నారు అనే విషయాలు అయితే మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది. బ్రాహ్మణి రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.